హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అయితే మీకు నేను ఈరోజు డిసెంబర్ నెల కదా, ఇది డిసెంబర్ పూలు అయితే చూపిస్తాను చూడండి. చెట్టుతో కూడా ఎంత బాగున్నాయంటే చూసేదానికి చాలా బాగుంటాయి. కడితే కూడా చాలా పెద్దదిగా వస్తుందన్నమాట బంతి అనేది. ఇకైతే మాకు ఎక్కువగా ఈ కలర్ థిక్ వైలెట్ కలర్ పూలు అయితే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఇంకా వైట్ కలర్ కూడా దొరుకుతాయి. ఈ డిసెంబర్ పూలలో వచ్చి 10 రకాలు ఉన్నాయన్నమాట. వాటి పేర్లు నేను చెప్తాను. చెట్లు అయితే చూపించలేను, ఎందుకంటే అన్నీ ఒక్క దగ్గర లేదు. అన్నీ కలెక్ట్ చేసి మీకు ఒక్కసారిగా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చూపిస్తున్నాను అనమాట. మాకు ఎక్కువగా ఇవే దొరుకుతాయి. ఇంకా వాటిలో 10 రకాలు అని చెప్పాను కదా. వైట్ కలరు, రెడ్ కలరు, ఎల్లో, ఇంకా ఆరెంజు, వైట్ అండ్ వైలెట్ అంటే నామాల పూలు అంటారు మా సైడు. 2 కలర్లు కలిపి ఒకే పువ్వు అనమాట. థిక్ వైలెట్, లైట్ వైలెట్ కలరు, పింక్ థిక్లో ఉంది, ఇంకా పింక్ కలర్లోనే లైట్ కలర్ ఉంది, పాలరోసు. ఇలా అయితే 10 రకాల పూలు అయితే నాకు తెలుసు అనమాట. అన్నీ చూసాను, నేను పెట్టుకున్నాను కూడా. అయితే నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మా అమ్మ అయితే వీటిని తీసి నాకు ఇంటికి ఇచ్చి పంపించేదనమాట. డిసెంబర్ నెలలోనే కాసాయి కాబట్టి మా అమ్మకైతే చాలా ఇష్టం, నాకైతే ఇంకా ఇష్టం అనమాట. ఇకపోతే ఇవి కొన్ని కాడలు పెడితే బతుకుతాయి కొమ్మలు, కొన్ని వేర్లతో నాటితే బతుకుతాయి. కానీ ఇది నేను మా ఇంటి దగ్గర లేదు, తీసుకొని వెళ్ళి నాటుతాను. ఇదిగోండి అటు సైడ్ ఉంది చూడండి, అది రెడ్ కలర్ చెట్టు అనమాట. 2 కలర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఇంటి దగ్గర లేదు, తీసుకొని వెళ్ళి నాటుతాను. ఎందుకంటే గుబురుగా వచ్చేస్తుంది ఇది, మనము ఉంచేస్తూ ఉండాలి, మళ్ళీ వస్తూ ఉంటుంది, ఎగిరిస్తూ ఉంటుంది, ఫుల్గా వస్తాయి అనమాట. ముళ్ళులు కూడా ఉంటాయి కొన్నిటికి. ఇంకా మీకు ఎంతమందికి ఎన్ని రకాల పూలు తెలుసో కామెంట్ చేయండి. డిసెంబరాలు మీలో ఎంతమందికి ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కట్టుకొని ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ చీర. ఆ కలర్ పువ్వు అయితే కింద ఒక 2 పూసాయి అనమాట వేరే చెట్టులో, రెడ్ కలర్ చెట్టులో. అంటే రెడ్ కాదు, ఇది రోజ్ అనమాట. రెడ్ కూడా అలాగే ఉంది అలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. సీ యూ, టాటా.